జీవన తరంగాలు పార్ట్ 25. ఒక నెల లోపులోనే బోట్స్వానా గవర్నమెంట్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయి. మొదటిసారి సెక్రటరీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కేరళ నుంచి వచ్చినప్పటి ఆనందం ఇప్పుడు కలిగింది. రూపాయిలో లెక్క పెట్టుకుంటే బెహ్రెయిన్ ఉద్యోగం కంటే రెట్టింపు జీతం, మంచి బోనస్, టెర్మినల్ బెనిఫిట్స్తో మంచి ఆఫర్. నాకేది మంచిదో నాకంటే బాగుగా నా స్వామికి ఎరుక పాట గుర్తుకు వచ్చింది. రాజగోపాలానికి ఫోన్ చేస్తే తనకి కూడా వచ్చాయి ఆర్డర్స్ అన్నాడు. అంటే ఒకటే పోస్టు కాదన్నమాట అనుకున్నాను. అప్పుడు ఐడిసిలో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రారంభించారు. కానీ అది సెక్రటరీ స్టాట్యూటరీ పోస్టు కాబట్టి దానికి అప్లై అవుతుందో లేదో తేలలేదు. లాస్ ఆఫ్ పే లీవ్ పెట్టి బయలుదేరాను. ఢిల్లీ వచ్చి అక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకుని బొంబాయిలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలని చెప్పారు. ఢిల్లీలో నేను, రాజగోపాలను, మరో 3 వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి 5 బయలుదేరాం. బొంబాయి చేరేటప్పటికి రాత్రి 7 అయింది. మాకు జోహానస్బర్గ్ ఫ్లైట్ రాత్రి 12:30కి. సామానంతా ఇచ్చేసి ఆఖరణ ఇమిగ్రేషన్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాం. మిగతా 4 క్లియర్ చేసుకుని లోపలికి వెళ్ళారు. ఇమిగ్రేషన్ ఆఫీసరు నన్ను ఆపేశాడు. పాస్పోర్ట్ చూసి ఇందులో ఈసీఎన్ఆర్ స్టాంప్ లేదు, నేను క్లియర్ చేయలేను అన్నాడు. నాకు ముందు కొద్దిగా ఆందోళన కలిగిన ఏదైనా యాక్సెప్ట్ చేయడమేగా పాలసీ అనుకున్నా. అక్కడ ఉన్నవాళ్ళు వివరించారు. పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు. కొన్ని దేశాలకి ఉద్యోగాలకి ఉద్యోగస్తుల రక్షణ నిమిత్తం కనీసం గ్రాడ్యుయేట్ అయితే ఇమ్మిగ్రేషన్ ఇవ్వచ్చు అని ఒక స్టాంప్ వేస్తారు. బహుశా ఆ నిబంధన నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత వచ్చి ఉండాలి. ఇమ్మిగ్రేషన్ వాళ్ళు నన్ను ఆపి ఒక సీనియర్ అధికారిని సంప్రదించారు. ఆయన వచ్చి అన్నీ చూసి సారీ నేనేమి చేయలేను అని నా లగేజ్ వెనక్కి తెప్పించి ఇచ్చేశారు. నేను అప్పుడు చేసేదేమీ లేక తెల్లారేదాకా ఎయిర్పోర్ట్లో కూర్చున్నా. అప్పుడు గుర్తుకొచ్చాడు బేరింగ్స్లో రాములు గారు. ఎప్పటి మాట, 13 సంవత్సరాల క్రితం మాట. నిజంగా ఆశ్చర్యపోయినా ఆయన చెప్పేది గుర్తుకొచ్చింది. అడ్డు వచ్చినా మళ్ళీ వెడతావు అని కదా ఆయన అంట అని గుర్తు తెచ్చుకున్నాను. బొంబాయిలో పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ చూపించి స్టాంపింగ్ చేయమనవచ్చు, కానీ అది నాకు అప్పుడు తట్టలేదు. హైదరాబాద్ వచ్చేసి స్టాంపింగ్ చేయించుకుని టికెట్ మార్చడం కోసం ఢిల్లీలోని ఎడ్సిల్ ఆఫీస్ వాళ్ళని సంప్రదించి టికెట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ప్రయాణం 3 రోజుల్లో ఉంది అనగా ఇంటికి ఒక ఫోన్ వచ్చింది. ఇక్కడ సంపాదించింది చాలదా, విదేశాల్లో కూడా సంపాదించాలా? రాజారెడ్డి గారు మీకు ఫోన్ చేసి ఎంత ఇస్తారో అడగమన్నారు. ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది కదా అన్నాడు, ఏదో భయపెడుతున్నట్టు. కొంచెం కంగారు పడ్డాను. రాజారెడ్డి ఒక జిల్లాలో ప్రముఖ మాఫియా లీడరు. ఏమి చెప్పాలో తెలియలేదు. నేను ఆలోచించి చెప్తాను అని అంటే 2 రోజుల్లో ఫోన్ చేయండి అని ఫోన్ పెట్టేశాడు. ఆలోచిస్తే నాకు వెంటనే తట్టిన విషయం ఏంటంటే నేను వెళ్ళి వెనక్కి వచ్చిన సంగతి ప్రస్తుతం పనిచేస్తున్న ఆఫీసులో తప్ప బయట ఎవరికీ తెలిసే అవకాశం లేదు. అంటే ఆఫీసులోనే ఎవరో ఇది చేస్తున్నారేమో అని అనిపించింది. సమర్థనీయంగా లేకపోవడం వల్ల యూనియన్ వాళ్ళు తెచ్చిన కొన్ని ప్రతిపాదనలు సమర్థించకపోవడం చేత కొంతమంది యూనియన్ లీడరు అసంతృప్తితో ఉన్న మాట నిజమే అయినా నా మీద చాలామందికి గౌరవం ఉన్న సంగతి నాకు తెలుసు. ఇంకో ఆలోచన కూడా వచ్చింది. ఆ మధ్యన అడ్మినిస్ట్రేషన్ ఎస్సీ సెలవు మీద వెడితే ఆ డిపార్ట్మెంటు నన్ను చూడమన్నారు. అందులో ఉన్న ఒక ఆఫీసరు ప్రతి చిన్న విషయానికి డబ్బులు డిమాండ్ చేసి కరప్ట్గా తయారయ్యాడని చాలామంది చెప్పారు. నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అతనిని ఇంకో డిపార్ట్మెంట్కి బదిలీ చేశాను. అతను నా మీద చాలా కోపంగా ఉన్నాడని చాలామంది చెప్పారు. సందేహం తీర్చుకోవడానికి నాకు కాస్త సన్నిహితుడైన సుబ్బారెడ్డికి ఫోన్ చేశాను. అతను రాజారెడ్డి, అవును ఆయనే, ఆయన ఉండే జిల్లా యూనిట్కి ఇన్ఛార్జి. అదే ఊళ్ళో ఉంటాడు. విషయం విని రాజారెడ్డి ఆపరేషన్ విధానం వేరు సార్, మీలాంటి వాళ్ళ వద్దకి అతను వచ్చే అవకాశం లేదు. ఈ మధ్యన మన ఆఫీసర్లకి వేరే విధంగా ఫోన్లు చేసి భయపడ్డ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజారని తెలిసింది. ఇదంతా కొన్ని అపోహల ఆధారంగా మన యూనియన్ వాళ్ళు చేస్తున్నారని తెలిసింది. ఆ మధ్యన కూడా ఎర్రసీరాతో కూడా రాసి భయపడ్డ మన తినేత కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశారని తెలిసింది అని సుబ్బారెడ్డి వివరించాడు.
అనుకున్నట్టుగానే రెండో రోజున ఫోన్ వచ్చింది. ఎంత, ఎక్కడ ఇస్తారని అడిగాడు. బాలగోపాల్ ధర్మమా అని జవాబు నా దగ్గర రెడీగా ఉంది. రాజారెడ్డి గారికి పంపించేశాను కదా అని చెప్పగానే ఫోన్ కట్ అయింది. నిర్ణయించిన తేదీ మళ్ళీ బొంబాయి వెళ్ళి జోహన్నెస్బర్గ్ మీదుగా హెబ్రోన్ చేరుకున్నాను. జోహన్నెస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో ముఖ్యమైన పట్టణం, రాజధాని కాదు. ముంబై నుంచి 8 గంటలు. అందరూ జోబర్గ్ అని పిలుస్తారు. జోబర్గ్ నుంచి 1 గంట ఫ్లైట్ హెబ్రోని. ఫైనాన్స్ మినిస్ట్రీలో అకౌంటెంట్ జనరల్ డిపార్ట్మెంట్ మాది. బూషి అనే ఒక అతను డిపార్ట్మెంట్ తరఫున వచ్చి రిసీవ్ చేసుకుని ప్రెసిడెంట్ హోటల్లో దింపి వెళ్ళిపోయాడు. 1 నెల దాకా హోటల్లో ఉండాలి, తర్వాత ఇల్లు ఇస్తారు. అదే హోటల్లో రాజగోపాలన్ ఉన్నాడు. 1 వారం ముందుగా వచ్చినా ఏమీ జరగలేదు. మర్నాడు ఆఫీస్కి వెళ్ళాను. జాన్, మెహతా అని 2 చీఫ్ అకౌంటెంట్స్, 3 ప్రిన్సిపాల్ అకౌంటెంట్స్ని ఒక రూమ్లో కలిశాం. అందరివి క్వాలిఫికేషన్స్ ఒకటే అయినా ఇండియాలో చేసిన కంపెనీలో ఉన్న డిజిగ్నేషన్స్ బట్టి ఇక్కడ తేడాగా ఇచ్చారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 5 ఫైనాన్స్తో పాటు కంపెనీ సెక్రటరీ క్వాలిఫికేషన్ ఉంది. మాకు తెలిసింది ఏమిటంటే మా అప్లికేషన్స్ నుంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసిన అకౌంటెంట్ జనరల్ జోవా లండన్ కంపెనీ సెక్రటరీ చేశాడు. అందుచేత ఫైనాన్స్తో పాటు ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని పికప్ చేశాడు. ఆ చదువు మాకు ఇండియాలో కంటే అక్కడ ఎక్కువ హెల్ప్ చేసిందనమాట. ఐడీసీలో పనిచేసేటప్పుడు బజర్ నొక్కితే అటెండరు, ఏది రాయాలన్నా డిక్టేషన్కి స్టెనో ఉండడంతో పని సులువుగా అయ్యేది. బోట్స్వానాలో అటెండర్ కల్చర్ అసలు లేకపోగా స్టెనోలను కూడా చూసిన గుర్తులేదు. ఐడీసీలో చివరిలో కంప్యూటర్స్కి కొత్తగా ఒక సెక్షను నేను వచ్చే ముందే పెట్టారు. చిన్న ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఎంఎస్ డాస్లో ఫైల్స్ని సేవ్ చేయడం పెద్ద తలనొప్పినే అనిపించింది. నేను వచ్చేసే ముందే ఒక పీసీ పెట్టారు నా టేబుల్ మీద. అసలు ఎలా వాడాలో తెలియదు, ఏమి టచ్ చేస్తే ఏమి పాడవుతుందో అన్న భయం. అటువంటి స్థితి నుండి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చేసే పని సాఫ్ట్వేర్ పని కాకపోయినా కంప్యూటర్ మీద పని చేయడం రాకపోతే కష్టపడటమే. 1 నెల తర్వాత నన్ను ఓల్డేజ్ పెన్షన్ ఇన్ఛార్జిగా వేశారు. చేరిన 2 రోజుల్లో మొదటిసారిగా ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చిన తర్వాత కంప్యూటర్ మీద టైప్ చేయడం అలవాటు అయిపోయి పని చాలా సులువు అయిపోయింది. ఇంటర్నెట్ ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచింది. ఇంకో దేశం మొదటిసారిగా వెళ్ళినప్పుడు సహజంగా మన దేశానికి ఆ దేశానికి ఏమిటి తేడా అన్నది గమనిస్తాం. భారతదేశంలో అంతమంది జనాభా ఉండడానికి వాతావరణ ప్రభావంతో పాటు దేశంలో ప్రవహించే అనేక నదులు జనజీవితాన్ని ప్రభావితం చేస్తాయి. నదుల తర్వాత దేశంలో ఉన్న ఖనిజ సంపదతో పాటు తెలివితేటలు ఉన్న మానవ వనరులు కూడా చాలా చెప్పుకోతగ్గది. కానీ బోట్స్వానా చాలా చిన్న దేశం. సముద్ర తీరం లేని దేశం మాత్రమే కాకుండా 70% భూమి ఎడారి, వర్షపాతం అతి తక్కువ. అక్కడ ఇంకో విచిత్రం, ఎక్కడో పైనుంచి వచ్చి ఆ దేశంలోకి ప్రవహించే పెద్ద నది ఒక వ్యాంగో. మన గోదావరి పాయలుగా విడిపోయి చివరికి సముద్రంలో కలిసినట్టు ఈ ఒక వ్యాంగో నది పాయలుగా విడిపోయి ఎడారిలో ఇంకిపోతుంది. ఆ నీరుని వ్యవసాయానికి వాడవచ్చు కదా అంటే అది చేసే ఓపిక, చేసే జనాభా లేకపోవడం కావచ్చు. వాటికంటే ముఖ్య కారణం వాళ్ళు పర్యావరణ రక్షణకు ప్రాముఖ్యం ఇచ్చి వన్యమృగాలతో పాటు పర్యాటకాన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి చేశారు. సైజులో ఇండియా 6 రెట్లు మాత్రమే పెద్దదైతే వాళ్ళ జనాభా మొత్తం 24 లక్షల లోపే. అంటే జనసాంద్రతలో ఎంత తేడా ఉందో ఊహించుకోవచ్చు. మన దేశంలాగే అది బ్రిటిష్ వారు పాలించిన దేశం. 1966లో స్వాతంత్రం పొందారు. కానీ వాళ్ళ దేశంలో చాలా డైమండ్స్ గనులని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కనుగొన్నారు. మొత్తం ఎకానమీ అంతా వజ్రాలు, మాంసం ఎగుమతితో నడుస్తుంది. ఆ సంపదని వాళ్ళు ఎక్కువగా జనాభా చదువుకు ఖర్చు పెట్టారు. అందుకే ఎడ్సిల్ ద్వారా టీచర్స్ని చాలామందిని రిక్రూట్ చేశారు. అన్ని చోట్ల ఆడవాళ్ళు పనిచేస్తారు, మగవాళ్ళు తాగుడు తప్ప పని తక్కువ. వాళ్ళ కరెన్సీ పూలా. పూలా అంటే వర్షం. వర్షం అతి తక్కువ కాబట్టి అలా పెట్టుకున్నారేమో. మేము వెళ్ళేటప్పటికి ఒక పూలాకి 9 రూపాయలు. నేను వృద్ధాప్య పెన్షన్ సెక్షన్ చేపట్టగానే నాకు ఇచ్చిన 3 ఆఫీసర్లతో మొత్తం దేశమంతా తిరిగే అవకాశం వచ్చింది. ఉన్న కాస్త జనాభా చాలా చెదిరి ఉండడం వల్ల
వాళ్ళకి పెన్షన్ చేరేలా చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కరించడానికి ఆ టూర్కి వెళ్ళినప్పుడు కల్హారీ ఎడారి ఒకవాంగో నదీ ప్రాంతం తిరిగి ఆ నది ఒడ్డున ఉన్న టెంట్ హోటల్స్లో బస ఒక వింత అనుభవం. కొన్ని చోట్ల 100 పూలా పెన్షన్ అందివ్వడానికి 400 పూలా ఖర్చు పెట్టేవారంటే వాళ్ళు దానికి ఇచ్చిన ప్రాధాన్యత తెలుస్తుంది. నేను ప్రెసిడెంట్ హోటల్లో ఉండగానే గోవిందరాజు గారిని ఒక ఆయన వచ్చి పరిచయం చేసుకుని కొంతమంది తెలుగు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఇండియన్స్ 5,000 పైన ఉంటే తెలుగు వాళ్ళు 300కి పైగా ఉండేవారు. బోట్స్వానా యూనివర్సిటీకి ఎదురుగా విలేజ్ ఫ్లాట్స్ అని ఒక ఫ్లాట్ సముదాయం ఉంది. అందులో 80% తెలుగు వాళ్ళే. ఎవరింటికి వెళ్ళినా ఆతిథ్యం అద్భుతం. ఒకళ్ళ ఇళ్ళకి ఒకళ్ళు తరచూ విజిట్ చేయడం, లంచ్ డిన్నర్ పార్టీలు ఉండేవి. అలాంటప్పుడు ఇంకా కుటుంబం తీసుకురాని నాలాంటి వాళ్ళని తప్పకుండా ఆహ్వానించేవారు. అంతవరకు ముఖపరిచయం లేకుండా కొద్ది కాలంలో అంతమంది తెలుగు వాళ్ళు చాలా దగ్గర అవడం ఒక వింత. ఊరికి మధ్యలో హిందూ టెంపుల్కి తెలుగు వాళ్లే కాకుండా అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చేవారు. అక్కడ తరచూ రామాయణ పాట జరిగేది. ఎవరో ఒక కుటుంబం స్పాన్సర్ చేస్తే అందరూ వచ్చి తెల్లవారులు చదివేవారు. తులసీ రామాయణం తులసీదాస్ ఒరిజినల్గా రాసిన భాషలో చదివేవారు. పఠనం అయిన తర్వాత చాలా మంచి విందు అందరికీ పెద్ద అట్రాక్షన్. తెలుగు వాళ్ళ చొరవతో కట్టిన సాయి సెంటర్కి సత్యసాయి భక్తులు అందరూ వచ్చేవారు. ప్రతి లక్ష్మీవారం భజన, అప్పుడప్పుడు అఖండ భజన జరిగేది. రామాయణ పాట అయినా సాయి సెంటర్ భజన అయినా నేను వెనకాల కళ్ళు మూసుకుని కూర్చుని విచారణ చేసేవాడిని. ఒక్కొక్కప్పుడు నిద్రలోకి జారుకున్న స్ఫురణ రాగానే మళ్ళీ కొనసాగించడమే. అన్ని కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలతో కాలం అంతా ఒక పిక్నిక్లా గడిచేది. అప్పట్లో ఇండియాలో 6 రోజుల పని దినాలు. ఒక్కరోజు సెలవుతో సరైన రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడో ఒక మాట రాష్ట్ర ప్రభుత్వం 5 రోజుల పని దినం ప్రవేశపెట్టారు. కానీ 2 నెలలు అవగానే మళ్ళీ మార్చేశారు. మాకు తెలిసింది ఏమిటంటే 5 రోజుల వల్ల కొన్ని ముఖ్య డిపార్ట్మెంట్లో లంచాల ద్వారా వచ్చే డబ్బు అధికార పార్టీకి బాగా తగ్గిపోయిందిట. అందుకే మళ్ళీ మార్చేశారు. బోట్స్వానాలో 5 రోజుల పని దినాలు అనగానే చాలా ఆనందం వేసింది. అక్కడికి వెళ్ళగానే గోవిందరాజు ద్వారా పరిచయమైన కుటుంబాలలో ట్రిప్లెట్ మూర్తి గారి కుటుంబం ముఖ్యం. మా ఆవిడ వచ్చిన తర్వాత ఎక్కువ కాలం వాళ్ళింట్లోనే ఉండి గడిచేది. ట్రిప్లెట్ మూర్తి అనే పేరు ఎందుకంటే ఆయనకి మొదట ఒక కొడుకు, ఆ తర్వాత 3 కూతుళ్ళు ఒకే కాన్పులో పుట్టారు. వాళ్ళు పుట్టినప్పుడు జరిగిన విషయం కొత్త వాళ్ళందరికీ చెప్పడం ఆయనకి ఆనందం. ఇక్కడికి రాకముందు ఇండియాలో రాజమండ్రి దగ్గర టీచర్గా పనిచేసేవారు. జీతం అంతంత మాత్రమే. అటువంటి పరిస్థితిలో వాళ్ళ ఆవిడ మళ్ళీ కన్సీవ్ చేస్తే ఒక స్టేజ్లో తీసేద్దామా అన్న ఆలోచన వచ్చిందిట. కానీ డాక్టర్ల సలహా మేరకు కొనసాగించి ఆవిడ డెలివరీకి పుట్టింటికి వెళ్ళింది. ఒక రోజున మూర్తి గారికి టెలిగ్రామ్ వచ్చింది. డెలివర్డ్, మదర్ అండ్ ది గర్ల్స్ ఆర్ సేఫ్ అని. ఈయన బావమరిదిని కాంటాక్ట్ చేసి మదర్ అండ్ ది గర్ల్స్ అన్నారేమిటి టెలిగ్రామ్లో, తప్పు జరిగిందా అన్నట. ఆయన అవును తప్పే కొట్టారు, మదర్ అండ్ 3 గర్ల్స్ బదులు ది గర్ల్స్ అని పడింది అన్నట. వాళ్ళ కుటుంబ జాతకం ఆ అమ్మాయిలు పుట్టిన తర్వాత అద్భుతంగా మారిపోయింది. బోట్స్వానా రావడం, ఇక్కడే ఎక్కువ కాలం ఉండడం వల్ల బోల్డ్ ఆస్తులు సంపాదించుకోవడం జరిగింది. ఇంచుమించు రోజూ వెడుతున్న వాళ్ళ 3 అమ్మాయిలు జ్యోతి, స్వాతి, ప్రీతిలలో తేడా తెలిసి ఏ అమ్మాయి ఎవరో సరిగ్గా గుర్తుపట్టడానికి చాలా కాలం పట్టింది. ఆ 3 ఎంత బుద్ధిమంతులో చెప్పడం కష్టం. నేను అక్కడికి వెళ్ళిన మొదటి నెలలోనే వాళ్ళ ఇంట్లో ఉండగా గంగప్ప గారిని యూనివర్సిటీలో రీడర్గా చేస్తున్నారు. ఆయన వచ్చారు. ఆయన యూనివర్సిటీలో ఈవినింగ్ కోర్సులు ఇన్ఛార్జి. మళ్ళీ నక్షత్రాల ప్రభావం. మీ యూనివర్సిటీలో ఎవరైనా టీచ్ చేయాలంటే ఎలాగా అన్నాను నేను. ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు అప్లై చేయొచ్చు, రేపే లాస్ట్ డేట్ అన్నారు ఆయన. నేను గవర్నమెంట్లో పనిచేస్తున్నాను, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా అన్నాను. ఏమీ అక్కర్లేదు, ఇక్కడ టీచర్స్కే చాలా కొరత ఉంది, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు అన్నారు. మర్నాడు నేను రాజగోపాలంతో కూడా చెబితే ఇద్దరం వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి వచ్చాం. వారం రోజుల్లోనే ఇద్దరిని అపాయింట్ చేస్తే క్లాసులు తీసుకోవడం ప్రారంభించాం. ఒక వారం అయిన తర్వాత గంగప్ప గారు ఫోన్ చేసి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, రాజగోపాలన్ సెక్షన్ వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, ఆ సెక్షన్ కూడా మీరు తీసుకోండి అన్నాడు.
రాజగోపాల్తో చెప్పండి, అతను ఏమన్నా కొంచెం మార్చి చెబుతాడేమో అన్నాను. అదేమీ అక్కర్లేకుండానే రాజగోపాల్ నాతో అన్నాడు, నా యాక్సెంట్ వాళ్ళకి కష్టంగా ఉన్నట్టుంది, ఆ సెక్షన్ కూడా మీరు తీసుకోండి అన్నాడు. అలా 2 సెక్షన్స్కి అకౌంట్స్ చెప్పడం ప్రారంభించాను. యూనివర్సిటీలో జీతాలు గవర్నమెంట్లో కంటే చాలా ఎక్కువ. ఆ టీచింగ్ వల్ల మొత్తం ఇంటి ఖర్చుకి అది సరిపోతే జీతం అంతా సేవింగ్స్కి వెళ్ళేది. అక్కడ ఆఫీస్ లైఫ్ ఏమాత్రం టెన్షన్ లేకుండా నడిచేది. మనం ఏదో పెద్ద ఫిలాసఫీ కింద పెట్టుకుని ఏదైనా సమస్య వస్తే అంతా దైవలేల అని సర్దుకోవడం చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడూ దేనికి టెన్షన్ పడడం చూడలేదు. ఇండియాలో సెక్రటరీలో అక్కడ ఐఏఎస్ వాళ్ళు ఏ మీటింగ్ అయినా ఒక రకమైన టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసేవారు. పైన మినిస్టర్ నుంచి కింద ఆఫీసర్ దాకా ప్రతి మీటింగ్లోనూ భయాలు, టెన్షన్లు. ఇక్కడ నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఎంత పెద్ద సమస్య అయినా ఏది హడావిడి లేకుండా నిర్ణయాలు తీసుకునేవారు. ఎవరు ఎవరిని సర్ అని సంబోధించకపోవడం చూశాను. మొదట్లో ఒక మాట నేను నా కింద ఆఫీసర్ని తీసుకుని అకౌంటెంట్ జనరల్ జోవా దగ్గరికి మీటింగ్కి వెళ్ళాను. ఏదో వివరిస్తూ ఆయన సర్ అని 1-2 మాటలు సంబోధించాను. మీటింగ్ అయిన తర్వాత వచ్చేస్తుంటే మా ఆఫీసరు, నువ్వు ఎందుకు సర్ అని సంబోధిస్తున్నావు, కాల్ హిమ్ మిస్టర్ జోవా అంది. దీనిని ఇండియాలో ఒక మాట జరిగింది, దాంతో పోల్చుకోండి. సుప్రీంకోర్టు కేసు విషయమై నేను మా లాయరు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ హౌస్కి వెళ్ళాను. ఏపీ హౌస్కి ఒక ఐఏఎస్ ఇన్ఛార్జిగా ఉంటారు. అవసరమైతే ఆయన సహాయం తీసుకోమని మా ఎండి చెబితే ఆయన్ని కలిశాం. నేను ఆయనతో మాట్లాడుతున్నసేపు మిస్టర్ అని సంబోధించాను. ఆ వేళ ఏదో చిన్న విషయంలో తేడా వస్తే చెలరేగిపోయాడు. ఎందుకు పంపుతారు ఇలాంటి వాళ్ళని అంటూ ఏదో చాలా అన్నాడు. అంత చిన్న విషయానికి ఆయన అలా రియాక్ట్ అవ్వడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బయటికి వచ్చాక లాయర్ అన్నాడు, మీరు ఆయనని సార్ అనకుండా మిస్టర్ అనడం వల్ల వచ్చింది గొడవ అంతా. నువ్వు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నన్ను అడిగాడు, ఈ కంపెనీ సెక్రటరీ అంటే ఎలాంటి పోస్టు, అదేమన్నా ఎండీ కంటే పెద్ద పోస్టా అని అడిగాడు. కార్పొరేషన్లో ఎంత పెద్ద పోస్టులో ఉన్న ఐఏఎస్ వాళ్ళని సార్ అనాలి. అంతెందుకు వాళ్ళలో వాళ్ళు ఒకరోజు సీనియర్ అయినా సార్ చేయాలి అని వివరించాడు. అది ఇక్కడ గుర్తుకొచ్చి నవ్వుకున్నాను. ఆ తర్వాత ఒక మాట ప్రెసిడెంట్ ఆఫ్ బోట్స్వానా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే ఆయన ఆఫీస్కి వెళ్ళాం. ఆయన డ్రైవర్ ఏదో యాక్సిడెంట్లో చనిపోతే అతనికి ఏమి పెన్షన్ వస్తుందో లేక ఏదైనా సహాయం వీలవుతుందా అని అడగడానికి పిలిచాడు. ఆ వేళ నా కింద ఆఫీసర్ లేకపోతే ఆమె కింద పనిచేసే ఇంకో చిన్న ఆఫీసర్ గాడ్నా అతను తీసుకువెళ్ళా. మీటింగ్లో నేను ఎక్కువ మాట్లాడలేదు. వివరాలు గాడ్నాకే ఎక్కువ తెలుసు కనుక అతనే మాట్లాడాడు. అంతసేపు ప్రెసిడెంట్ని మిస్టర్ మోహే అనే సంబోధించాడు తప్ప ఎక్కడా సర్ చేయలేదు. మామూలుగా ఇచ్చేది తప్ప వేరే ఏమీ ఇవ్వలేము అని ఖచ్చితంగా చెప్పాడు. అదే మన దేశంలో ఎలా ఉంటుందో ఊహించుకుంటే నవ్వు వచ్చింది.